Hi, this is Raket Raghava. Please like and subscribe Brahmana Sankshema Vedika YouTube channel. అందరికీ నమస్కారం. నా పేరు కల్పన. విప్రాగ్రేశ్వరి పురస్కారానికి నా యొక్క వ్యాసాన్ని ఎంపిక చేసినందుకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యవర్గానికి పేరున ధన్యవాదాలు. భారతీయ సంస్కృతిలో బ్రాహ్మణ సంస్కృతికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. బ్రాహ్మణ సంస్కృతి అనేది ఆచారాల సమాహారం మాత్రమే కాదు, ఆచరించాల్సిన జీవన విధానం, క్రమశిక్షణ, విలువలు, ధార్మిక ఆలోచనలు కలిగిన విశిష్ట సంప్రదాయం. జ్ఞానం, వినయం, ధైర్యం లాంటి గుణాల్ని పెంపొందిస్తూ ఆత్మవిశ్వాసం, మానవీయ విలువలతో ముందుకు నడిపిస్తూ బాధ్యతతో కూడి బంధాలకు విలువిస్తూ నడిచే మార్గం. మరి ఇంత గొప్ప సంస్కృతిలో భాగమైన మనం మన ఆచారాలని, సాంప్రదాయాల్ని కాపాడుకోవాలి కదా. కొన్ని అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకోవటం, గాయత్రి మంత్రజపం, సంధ్యావందనం చేసుకోవటం, నిత్యపారాయణ శ్లోకాలు పఠించి పూజ చేసుకోవటం, ఇలాంటివి మనం చేయాలి. వేషధారణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆడవారు బొట్టు, గాజులు, నిండైన వస్త్రాలు లక్ష్మీ స్వరూపంగా ఎదుటివారు భావించే విధంగా ఉండాలి. పాశ్చాత్య వస్త్రధారణకు ఆకర్షితులవ్వకండి. పండుగలు, కొన్ని పర్వదినాల్లో కొన్ని ప్రత్యేకతలు పాటించడం అవసరం. అంతేకాకుండా ప్రతి పండుగ ప్రాముఖ్యత తెలుసుకోవాలి, తెలియజేయాలి కూడా. ఉదాహరణకు వినాయక చవితి పండుగ. మట్టి పూడిక తీసి వినాయకుడి ప్రతిమ తయారు చేసి ఆయుర్వేద పత్రాలతో పూజించి నిమజ్జనం చేయటం వలన ఆ నీటికి ఆరోగ్యమైన ఆయుర్వేద గుణాలు వస్తాయి. పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. వరలక్ష్మీ వ్రతం లాంటివి చేయటం వలన అమ్మవారికి మనం దగ్గరగా ఉండటమే కాదు, పేరంటాళ్లలో ఇచ్చే మొలకెత్తిన శనగలు లాంటివి ఆడవారికి కావలసిన ప్రోటీన్లను అందిస్తాయి. పసుపు రాసుకోవటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. ఇక మన సంస్కృతిలో ఆహారపు అలవాట్లు చెప్పాలంటే, ఆహారం యథాభావం తథా మనసు అన్నారు పెద్దలు. మనం తినే ఆహారం మన ఆరోగ్యానికే కాదు, మన ఆలోచనలకు, ఆచరణలకు కూడా ప్రభావం చూపుతుంది. అందుకే సాత్విక ఆహార నియమాలు ఒక గొప్ప సాంప్రదాయం. జీర్ణానికి మేలైన ఇంగువ, జీలకర్ర, మిరియాలు లాంటివి వంటలలో వాడిన, పులిహోర, పొంగలి లాంటి ప్రసాదాలు దేవుడికి నివేదన చేసిన, అరిటాకుల్లో భోజనం చేసిన, నిల్వ ఉండే పదార్థాలు చేయి కడిగి తీసుకోవటం, ఎంగిలి తగలకుండా చూసుకోవటం లాంటి నియమాలు పాటించిన, పంక్తి భోజనంలో అందరూ ఒకేసారి మొదలుపెట్టి ఒకేసారి ముగించిన, ఇలాంటి నియమాలన్నింటి భావము మన జీవన ప్రమాణాన్ని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే. సాధారణతలోనే శ్రేష్టత ఉంది, నియమంలోనే ఆరోగ్యం ఉంది, శుద్ధిలోనే శక్తి ఉంది. కావున సమయానికి ఆహారం తీసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేటి యువత ఉరుకుల పరుగుల జీవనంలో ఉన్నారు. పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం అందరి జీవన శైలిని మారుస్తుంది. అందుకే అందరూ ఆలోచించాల్సిన తరుణం ఇది. మన ఆచారాల్లో నిగూఢమైన అర్థం ఉంది. వాటిని తెలుసుకునే ప్రయత్నం అందరం చేయాలి. బొట్టు పెట్టుకోవటం వలన ఆజ్ఞాచక్రం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు నరాల నియంత్రణ, ఏకాగ్రత పెరుగుతుంది. నమస్కారం చేయటం అనేది వినయం మాత్రమే కాదు, 2 చేతులు జోడించటం వలన ఆ నరాలు మెదడుకు సంకేతాలు పంపి ఎదుటి వ్యక్తి గుర్తుంటాడు. పండుగలకి, శుభకార్యాలకి మామిడాకులు కట్టడం అనేది కార్బన్ డయాక్సైడ్ను దూరం చేస్తుంది. ఉపవాసం వలన ఇంద్రియ నియంత్రణ జరుగుతుంది, జీర్ణ వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఇలా మనం పాటించే చిన్న చిన్న ఆచారాల్లోని అర్థాలని తెలుసుకోండి. పిల్లలకి రోజు దీపం పెట్టడం, పెద్దవారికి నమస్కారం చేయటం ఇలాంటివి నేర్పించాలి. ప్రతి పండుగ ప్రాముఖ్యతను తెలుసుకొని అందరికీ చెప్పమనాలి. మహాభారత, రామాయణ కథలు, భగవద్గీత శ్లోకాలు, విష్ణుపారాయణ స్తోత్రాలు వంటి వాటిని పోటీలు నిర్వహించాలి. మన పిల్లలు పాల్గొనేలా చేయాలి. నేను ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించాను. ఆచారాల్ని
ఆజ్ఞలుగా ఆడంబరాలుగా కాకుండా మన జీవితాన్ని పవిత్రంగా ఉన్నతంగా మార్చే మార్గదర్శకాలని గుర్తించాలి. మన సంస్కృతే మన గుర్తింపు. మన ఆలోచనలో సత్యం ఉండాలి, మన మాటల్లో వినయం ఉండాలి, మన ప్రవర్తనలో ధర్మం ఉండాలి. ఈ విషయాల గురించి ఆలోచించండి, అవగాహన పెంచుకోండి, ఆచరించండి, అనుభూతి పొందండి అని తెలుపుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.